నీట్ ఎగ్జామ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? రాత్రింబవళ్ళు చదవాలి, లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, ఇదే కదా. కానీ వరంగల్ కుర్రాడు ఇవేవి తనకు అక్కర్లేదు అంటున్నాడు. ఎలాంటి స్పెషల్ కోచింగ్స్ లేకుండా కేవలం కాలేజీ బుక్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేషనల్ లెవెల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా 13వ ర్యాంకుతో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మరి అతడు భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు ఎంచుకోబోతున్నాడు? మరిన్ని విషయాలు నీట్ ర్యాంకర్ వీరయ్య గారి సహ్యుతో చిట్ చాట్. నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 13వ ర్యాంకు సాధించిన వరంగల్ విద్యార్థి వీరయ్య గారి సహ్యు ఇప్పుడు అందరి అభినందనలు, ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి అదేవిధంగా అతని తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. సహ్యు, ముందుగా కంగ్రాచులేషన్స్. ఆల్ ఇండియా 13th ర్యాంక్, సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా రాశారు. నీకు 13వ ర్యాంక్ ఎట్లా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసావా? చాలా సంతోషంగా ఉంది సార్. ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఒక వస్తుందనే నమ్మకం ఉంది. అనుకున్నాక కొంచెం బెటర్ గా వచ్చింది. నీట్ కి సంబంధించి నీ ప్రిపరేషన్ ఎట్లా సాగింది? పూర్తి స్థాయిలో మొత్తం నీకు లాంగ్ టర్మ్ లేదు, ఎటువంటి కోచింగ్ లేకుండానే ఫస్ట్ అటెంప్ట్ లోనే జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్ కొట్టావు. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా సాగింది? నీ కసరత్ ఎట్లా జరిగింది? మా లెక్చరర్స్ మంచిగా ప్లాన్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఇయర్ లోపల అన్నిటినీ సరిగ్గా, మనకు కొత్త కదా, అన్నిటిని నేర్చుకున్నాం. సరిగ్గా కాన్సెప్ట్ ఏంటిది, అసలు ఆ టర్మ్స్ ఏంటి, వాటిని బాగా అలవాటు చేసుకున్నాము. అది అయిన తర్వాత సెకండ్ ఇయర్ లోపల ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద వైడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ వాటిని బాగా స్ట్రెస్ చేసాము. అయిన తర్వాత ఫైనల్ ఫేజ్ కి వచ్చేసరికి ఐ స్టార్టెడ్ టు గివ్ గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ అంటే టోటల్ మన నీట్ ఎట్లా ఉంటుందో సేమ్ దానిలాగానే క్వశ్చన్ పేపర్స్ మా లెక్చరర్స్ తయారు చేసినారు. వాటిని నేను 108 టెస్ట్స్ రాశాను సార్. అట్లా జరిగింది. నీట్లో వచ్చేసి ఫిజిక్స్లో మరియు కెమిస్ట్రీలో కూడా కొంచెం మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. 10th క్లాస్, 9th క్లాస్, 6th నుంచి సార్ నేను చెప్పాలంటే ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇనఫ్. కొంచెం కొత్తవి ఉంటాయి, అవి మనకి ఇంటర్మీడియట్ స్టార్టింగ్ లోపల చెప్తారు, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అని. కానీ దానికన్నా ముఖ్యంగా జామెట్రీ, బేసిక్ ప్రిన్సిపల్సే అవి మనకి చాలా ఉపయోగపడతాయి ఫిజిక్స్ లోపల, ప్రాబ్లమ్ సాల్వింగ్ లోపల. దాని మీద మనం కమాండ్ తెచ్చుకోవడం, ఫిజిక్స్ లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి చాలా ముఖ్యం. ప్రధానంగా విద్యార్థులు అందరూ చాలా బాగా చదువుతారు, కానీ అందరూ ఇటువంటి ఎగ్జామ్స్ రాయడంలో కొంత విఫలమవుతుంటారు. ఒత్తిడి గురి కావచ్చు, సరిగా దాన్ని గుర్తించకపోవడం కావచ్చు, అంశాల వారీగా శ్రద్ధ పెట్టకపోవడం కావచ్చు. ఈ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ తోటి విద్యార్థులకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు? బైపీసీ యొక్క కోర్స్ నాకు ముందు నుంచే బాగా ఇంట్రెస్ట్ గా ఉండింది. నేర్చుకుంటప్పుడు చాలా నచ్చినాయి నాకు. మా లెక్చరర్స్ అట్లాగా మంచిగా చెప్పేవాళ్ళు. అదే సబ్జెక్ట్ ని చెప్పడం లోపల తేడా ఉంటుంది. ఎప్పుడైతే మనకు నచ్చిందో మనం దానికి ట్రై చేయని అవసరం లేదు, గుర్తుంచుకోవడానికి కానీ దేనికైనా దానంతా అయితే గుర్తుండిపోతుంది. అందుకనేసి నాకు స్ట్రెస్ అనేది అసలు లేకుండింది. నేను అందరికి కూడా అదే చెప్తున్నాను. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మీరేం నేర్చుకున్నారు అనే దానికి ఒక టెస్ట్. అది మనం ఆ ఎగ్జామ్ లో ఎట్లా ఆడుతారో అట్లే ప్రిపేర్ అవ్వాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ మార్క్స్. మన కోర్ ఐడియా అనేది లెర్నింగ్ సబ్జెక్ట్ మీద ఫోకస్డ్ గా ఉండాలి. ఒక మార్కు పోయింది సరే, 10 మార్క్స్ పోయినాయి, మనం దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ద కోర్ ఐడియా. వి షుడ్ లెర్న్ ద సబ్జెక్ట్. 2-3 క్వశ్చన్స్ చదివినాము, ఆ 2-3 క్వశ్చన్స్ లాగానే చెప్పగలుగుతున్నాము. ఇంకొక టైప్ లో క్వశ్చన్ అడిగితే మనం చెప్పలేము. కానీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే వాళ్ళు ఎట్లా క్వశ్చన్ అడిగినా మనం చెప్తాం. నా ప్లాన్ అట్లా ఉంది. మదర్, ఫాదర్ కూడా డాక్టర్స్ గా ఇప్పటికే ఉన్నారు. వాళ్ళ ప్రభావం నీ మీద ఎట్లా ఉంది? వాళ్ళు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ నీకు ఇచ్చారు? మా అమ్మ, నాన్న ఇద్దరు డాక్టర్స్ అండి. మా నాన్నని చిన్నప్పటి నుంచి చూస్తుంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ అనిపించేది. వాళ్ళకి నేను డాక్టర్ అవ్వడం ఇష్టం లేకుండింది. ఏందో సార్ బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండి. అందుకని ఏం కావాలని ఉంది ఫాదర్, మదర్ కు? మీరు మా అమ్మ నాన్నకి బహుశా ఎంపీసీ తీసుకొని అది ఇంజనీర్ అవ్వాలని ఉండింది. ఇక లాస్ట్ మినిట్ లో లేదు నేను బైపీసీని తీసుకుంటా అంటే ఇంక ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడ జాయిన్ కాబోతున్నారు? ఏ స్పెషలైజేషన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు నేను ఎంబీబీఎస్ కోర్స్ ఎయిమ్స్ ఢిల్లీలో తీసుకోవాలనేసి అనుకుంటున్నానండి. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనం స్పెషలైజేషన్ తీసుకుంటాము. కార్డియోథొరాసిక్ సర్జన్ ఆర్ ఆంకాలజిస్ట్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్. వాళ్ళ మదర్, ఫాదర్ కూడా మనతో ఉన్నారు. మేడం, మీరిద్దరు డాక్టర్లు, ఇప్పుడు మరొక డాక్టర్ కాబోతున్నాడు, భవిష్యత్ డాక్టర్. ఎట్లా అనిపిస్తుంది? ఈ నీట్ ఫలితం మీకు ఎట్లా అనిపించింది? హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, దానికంటే ఎక్కువ ఒక సాటిస్ఫాక్షన్. లక్ష్యం పెట్టుకొని కష్టపడ్డాడు కాబట్టి అది అచీవ్ చేసినందుకు మనసుకు చాలా తృప్తిగా ఉంది. మీరు ఇలా చదువు అలా చదువు ఏమన్నా ప్రెజర్ చేశారా సహ్యు మీద ఎప్పుడైనా? వాడు కష్టపడొద్దనే ఎంపీసీ తీసుకోమని చెప్పాం కాబట్టి ఎప్పుడు ఒకసారి ప్రెజర్ పెట్టలేదు. వాడు ఇష్టంతో చదువుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ప్లాన్ వాడికే ఉంటది. కాలేజ్ వాళ్ళ గైడెన్స్ తోటి తను ముందుకెళ్ళాడు. సార్, ప్రధానంగా పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా కొంత ఒత్తిడికి, స్ట్రెస్ కు గురవుతుంటారు. మీ అబ్బాయిలో మీరు అటువంటి అంశాలు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా అటువంటి స్ట్రెస్ గురైనప్పుడు మీరు మేడం ఎటువంటి సలహా, సూచనలు ఇచ్చారు?
యాక్చువల్గా నేను వాడిని ఏ రోజు కూడా స్ట్రెస్ పెట్టలేదు. నేను మొదటి నుంచి వాడిని స్టార్టింగ్లో కొంచెం అబ్జర్వ్ చేశాను. టీచర్స్తోని, కాలేజ్తో, ఫ్రెండ్స్తో జెలప్ అయ్యాడు, మంచిగా హ్యాపీగానే ఉన్నాడు. అండ్ స్టార్టింగ్లో కొంచెం చూసేది రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, రీజనబుల్లీ బాగున్న తర్వాత ఐ వాజ్ జస్ట్ చెకింగ్ హిస్ ఫేస్, లైక్ అంటే వాడి ఫేస్ చూస్తూ ఉండేది, ఎట్లా ఉన్నాడు, ఈజ్ ఈ కంఫర్టబుల్ ఆర్ స్ట్రెస్డ్. వాడికి ఏదైనా రావచ్చు, ఈ రోజు ర్యాంక్ వచ్చింది సంతోషం, ర్యాంక్ రాకున్నా కూడా నాకు బాధ లేదు. వానికి ఏ రోజు ఆ టైం అనేది మంచిగా హ్యాపీగా స్పెండ్ చేయాలా, సంతోషంగా చదువుకోవాలా. నేను అనుకోవడం మేము స్ట్రెస్ పెట్టకపోవడం వల్లనే ఈ రోజు బెస్ట్ రిజల్ట్ వచ్చింది నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. నా తోటి తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే విషయం, అంటే పిల్లలైనా కానీ మనమైనా కానీ మనం బెస్ట్ మాత్రమే చేయగలుగుతాం. దిస్ ఈజ్ నాట్ ఇన్ కంపారిజన్ విత్ ఎనీబడి. పిల్లలందరూ సమానంగా ఉండరు. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రెజర్ చేయకండి. కానీ అబ్జర్వేషన్ చేస్తాము ప్రతి స్టెప్ లో, ప్రాపర్ లైన్ లో ఉన్నాడా లేదా, కంఫర్టబుల్ గా ఉన్నాడా లేదా, వాడి కెపాసిటీకి పర్ఫామ్ చేస్తున్నాడా, ఈ 3 చూసుకుంటే సరిపోతుందండి. పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రెజర్ చేయొద్దు. నేను ప్రెజర్ చేయకపోవడం వల్లనే ఈ రోజు వాడు బెస్ట్ ఆఫ్ ద పొజిషన్ లో ఉన్నాడు. ఎంత కష్టపడితేనో ర్యాంక్ వస్తుంది. అటువంటిది ఆల్ ఇండియాలో 13th ర్యాంక్, సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఫాదర్ మదర్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. నేషనల్ లెవెల్లో రావాలని, ఎయిమ్స్ ఢిల్లీలో చేయాలని కష్టపడ్డాడు. 23 లక్షల మంది రాశారు టెస్ట్ లో, 40 మంది లోపల రావాలంటే ఎయిమ్స్ లో రావాలి. దట్ ఈస్ ఎ వెరీ టఫ్ టాస్క్. చిన్న మిస్టేక్ అయినా యు ఆర్ నాట్ దేర్. సో నేను ఎప్పుడైనా చెప్పాను, అక్కడ కాకుండా ఎక్కడ వచ్చినా సంతోషం నాన్న, నువ్వు మంచి నీ ఎఫర్ట్ పెట్టు. స్టార్టింగ్ లో ఒకసారి చూసుకుంటాం మన టార్గెట్ ఏంటని, తర్వాత వీ విల్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ అవర్ స్కిల్స్. నా కెపాసిటీని చదువుతూ ఉంటాం. కంటిన్యూస్ గా టార్గెట్ మీద ఒక కన్ను ఉంటే ఒక కన్నుతోనే చదవగలుగుతాం. ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ అయిపోయినాక ఓన్లీ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అండ్ దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ వీ కుడ్ గివ్ అండ్ ఈ కుడ్ పర్ఫార్మ్ స్ట్రెస్ ఫ్రీగా. టార్గెట్ గురించి కంటిన్యూస్ గా చూడడం కూడా చేయవద్దు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాక ఓన్లీ టు ఇంప్రూవ్ ద స్కిల్స్. వి ఫాలో దీస్ 2 టెక్నిక్స్, చైల్డ్ హ్యాపీగా అచీవ్ చేస్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్. దిస్ ఈస్ మై విష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది తల్లిదండ్రులు, కుటుంబమే కాదు, చదువుకున్న విద్యాసంస్థలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వంగా నిలిచిన సాహియు విజయం దేశవ్యాప్తంగా అందరి అభినందనలు, శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. భవిష్యత్తులో మంచి డాక్టర్గా సమాజానికి మరిన్ని వైద్య సేవలు అందిస్తానని సాహియు గర్వంగా చెప్తున్నాడు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.